సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. నెలవారీ చేసుకుంటూ వస్తున్నాం. మీకు వచ్చినప్పుడు చెప్తాను ఏం చేయాలి అధికారులు. మీరు వీళ్ళందరూ చూశారు కదా. ఈ రోజే 1B ఇచ్చేస్తాం సార్, అప్డేటెడ్ 1B. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు అవన్నీ కూడా వెరిఫై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాటి నమ్మ ఇందులో 2 సమస్య సార్. జేమ్స్ గారు, ఈ రోజు నుంచి మీ భూమిని గవర్నమెంట్ భూమిని తీసేసి పట్టా పంచాయతీ భూమి కింద మీకు జిరాయితీ కింద మీకు ఇచ్చేస్తాం. మీ భూమి మీకు ఈరోజు ఇచ్చేస్తుంది. మొత్తం కలిసి ఖాతా నెంబర్ కూడా క్రియేట్ చేసాం. 3839 ఖాతా నెంబరు. మొత్తం కూడా మీ ల్యాండ్ కూడా విస్తీర్ణం 5 ఎకరాల 29 సెంట్లు. మొత్తం మీ భూమిని మీకు ఈరోజే పట్టా ఇస్తున్నాం. పిఎల్ నెంబర్ కూడా 2876. ఇక్కడ నుంచి నీకు ఇంకా ఈ రోజు నుంచి అన్ని లావాదేవీలన్నీ కూడా అడంగల్ 1B ఇస్తున్నాం. అడంగల్ ఈ 1B 2 కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మీరు స్వేచ్ఛగా మీ భూమి మీద సర్వ హక్కులు మీరు పొందొచ్చు. ఈ భూమి వాళ్ళకి తీసుకోండి మీరు. ప్రభుత్వ భూమిని పెట్టారు. అన్ని పట్టాలు మరి ఇప్పుడు పట్టా జిరాయితీ ఇచ్చి ఈ భూమి అంతా కూడా మీ భూమి మొత్తం కూడా ఖాతా నెంబర్లు కూడా ఇచ్చారు. 1359. ఆ విధంగా 4-5 ఖాతా నెంబర్లు వస్తున్నాయి. భూమి కూడా 5 ఎకరాల 49 సెంట్ల మీది. అది మీకు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి 1B కూడా ఇస్తున్నాం. కంప్యూటర్లో కూడా అన్ని సిద్ధంగా ఉంటాయి. మీరు సర్వహక్కులు మీరు ఉంటాయి. మీ అన్నదమ్ముళ్ళు మళ్ళీ కొట్టుకోకుండా, ఎందుకంటే పంచుకున్నారు కాబట్టి కరెక్ట్గా లిటిగేషన్ లేకుండా కొన్ని ఇక్కడ అన్నదమ్ములు కొట్టుకోండి గొడవగా. ఇప్పుడు ఇది పాత దాంట్లో ప్రభుత్వ భూములు ఉంది. ఇది ఇక్కడ ఈ ఫైల్ ఉన్న వేరేగా ఇక్కడ నేను వచ్చింది ఏంటంటే, ఒకప్పుడు ప్రభుత్వ భూమి కింద పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2 ఎకరాల 46 సెంట్ల అందరికి ఇప్పుడు ఇస్తే ఎలా మీరు చేస్తున్నారు? పది ఎకరాల 42 సెంట్స్ అమ్మ మొత్తం. ఇందులో మీది 10 ఎకరా, మిగిలిన అందరూ వాళ్ళే ఉన్నాయి. నీ పేరు మేరమ్మ. ఈ పేరు మేరమ్మ. మొత్తం కలిసి బోధనపు సీత, భక్త సత్యనారాయణ, సీత, బోధనపు అదే నాగమణి ఉంది. నాగమణి గారు అప్పుడు ఉన్నారు. సత్యసిద్ధి పేరు వెంకట, పూర్ణ శ్రీనివాసరావు, వెంకటేశు, మేరమ్మ. మీ భర్త పేరు కనకయ్యమ్మ. కనకయ్య, జోదరపు సీత, సత్యనారాయణ. ఓకే అమ్మ. చాలా సంతోషం.
అవసరం ఉందా? అందుకు ఉండాలి. ఇంకా కొన్ని ఇక్కడ పెడతాం సార్, తెస్తాం. 5 విలేజ్లో ఇంకా ఉన్నారు సార్. కూర్చోండి. చెప్పండి. రంగనాయకులు కేజం 1B. నీ పేరేంటి? చంద్రయ్య. చంద్రయ్య. పెట్టుకోండి. పని చేయదు. కూర్చోమా. ఎంత భూమి ఉంది, ఏంటి సమస్య? కూర్చో బాగా కూర్చో. తెలియదు ఏంటి, ఎంత భూమి? అది ఈ మధ్య మాకు రిజిస్ట్రేషన్ అవ్వకుండా మాకు ఎప్పటి నుంచి మీకు రిజిస్ట్రేషన్ కావడం లేదు? ఇప్పుడు 5 సంవత్సరాల జరుగుతుందండి. 5-6 పట్టాలు వచ్చేసేయండి. మీ పేరు ఎప్పుడు మర్చిపోండి. నేను అధికార అన్ని సమస్యల పరిష్కారం చేస్తున్నాను కదా. కూర్చోండి, మీరు కూర్చోండి. అందరినీ తీసుకోండి. సూర్యకుమార్. ఎంతమంది భూమి? ఎకరం. ఇచ్చారండి. అమ్మ అప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. 4 సంవత్సరాలు నాకు వచ్చి అందులో నాకు హాస్టల్లో ఇచ్చున్నాను. ఆమెకి చేయలేదండి. ఇప్పుడు ఆమెకి చేయాలంటే రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు మీ దయ వల్ల మాకు కట్టాలు వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని పిలిపి వచ్చింది. మాకు మీ దయ వల్ల మీకు మా కుటుంబాలు ఇదేంటి మాకు ఎన్నో సహాయం చేసి మాకు చాలా ఇది ఉన్నాము. చాలా బాగుంటున్నాము. మీ అందరి ఆశీస్సుతో నెక్స్ట్ కూడా మళ్ళీ మీరు మాకు కావాలి. నెక్స్ట్ నెక్స్ట్ అది మర్చిపోండి. 82లో మ్యారేజ్ అయింది. 82 సంవత్సరాల కానీ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఓటు వచ్చింది నాకు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు అండి. ఇప్పుడు మారలేదు. పాపలక్ష్మీ పక్కన మా ఇల్లు. మా మాట ప్రోగ్రాంతో నాయుడి అంటే మా పెద్ద నాయుడు. పార్టీ నాయుడు పార్టీ. పురాతన 5 ఎకరాల భూమి ఉంది. అది అనాధీనము ప్రభుత్వ భూమికి ముడిపోయింది. అది ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దానికి క్లియర్ చేసి పట్టా ఇప్పించారు. మీకు తెలుసు ఎప్పటి నుంచి ఉందండి మీకు? మీ నాన్నగారి వాళ్ళ కానీ ఎప్పటి నుంచి? కూర్చోండి. 15 సంవత్సరాలుగా అలాగే ఉంది సార్. అది ఎప్పటి నుంచి 15 ఏళ్ళు. మీరు అండి మాది 22A పెట్టారండి. ఎప్పటి నుంచి ఉంది? 22A 2019 అట్లా నుంచి ఉందండి. 19 నుంచి ఉంది. మీ దగ్గర వల్ల ఇప్పుడు మార్చారండి. చాలా ధన్యవాదాలు సార్.